జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ జరుగుతోంది. అసెంబ్లీ ట్రిబ్యునల్ ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రెండు వర్గాల వాదనలు విన్నారు అసెంబ్లీ స్పీకర్ ఎదుటే ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగినట్లుగా తెలుస్తోంది. మేము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ జంపింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామంటూ వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ స్పీకర్కు ఆధారాలు సమర్పించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లు కూడా పిటిషనర్లు అందించినట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో దిగినటువంటి ఫోటోలు, వీడియోలు మనం చూస్తున్నాం. మరోవైపు అది 3 రంగుల జెండా లాగా అనిపించి కప్పుకున్నామని, సీఎం కప్పారు కాబట్టి ఏదో మర్యాద కొద్దీ మేము కప్పుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చింది. అలాగే ఇరు వాదనలు విన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో పిటిషనర్లు, వాళ్ళు అలాగే వరుసగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వాళ్ళ లాయర్స్తో కలిపి వాళ్ళ వాదనలు విన్నారు. అయితే అక్కడే స్పీకర్ ఎదుటే వాళ్ళు గొడవ పడ్డారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళు ఏం వాదనలు వినిపించారు, ఏం చెప్పారు సమాధానం, మరి ఫర్దర్గా దీనికి సంబంధించి ఏం యాక్షన్ ఉండబోతోంది అనేది ఒకటైతే, మరోవైపు కడియం ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఇదే నా ఎన్నికల లాస్ట్ ఎన్నికలు అంటూ గతంలో చెప్పడాన్ని, ఎన్నికలకు ముందు చెప్పడాన్ని, అలాగే ఈ మధ్య మాట్లాడుతూ కూడా చెప్పారు నేను చెప్పిన మాట మీద నిలబడతానని. అలాగే ఇప్పుడు 8 మంది, 10 మందిలో 8 మంది మాత్రమే దీనికి స్పీకర్ ఇచ్చినటువంటి ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు, ఇద్దరు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరి కడియం కానీ దానం కానీ ఏం సమాధానం చెప్తారు? కడియం ముఖ్యంగా రిజైన్ చేస్తారంటూ పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారు, ఈరోజు క్లారిటీ రాబోతుంది అంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు, కడియం విషయంలో చాలా పెద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఏం డెసిషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అట్ ది సేమ్ టైం మరి ఎమ్మెల్యేలు అసలు ఎలా రెస్పాండ్ అయ్యారు? గొడవ పడ్డారంటూ తెలుస్తుంది. అంటే కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు నందు. ఆ అసెంబ్లీలో మీడియాకు అనుమతి లేదు. డైరెక్ట్ గా హాజరైనటువంటి ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను కూడా డిపాజిట్ చేయించుకున్నారు. కేవలం పత్రాలతో వాళ్ళు ఏదైనా సమర్పించాలనుకుంటే బై పేపర్ ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిస్ప్లే చేయాలనుకుంటున్నట్టు స్పీకర్కి అందించాలనుకున్నా అవి మాత్రమే అనుమతి ఇచ్చారు. సెల్ ఫోన్లను, డిజిటల్ కి సంబంధించినటువంటి ఇంకా ఇతర సామాగ్రిని, అంటే బ్లూటూత్ కానీ ఇంకా ఇతరకు సంబంధించినటువంటి ఏ అనుమతి ఇవ్వలేదు, వాళ్ళను లోపల పంపారు. ఇది కూడా ఇంకొక వారం రోజులు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్ గా కఠిన ఆంక్షలు అమలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆ లోపల ఒకరిపైన ఒకరు అంటే మాటలు అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. మార్షల్స్ ఉన్నారు అక్కడ. ఏ పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండడానికి, ఎందుకంటే 1 to 1 స్పీకర్ మాట్లాడే సందర్భంలో క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ఉంది. అంటే ఒకరు పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఒకరేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంటిన్యూ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు. వాళ్ళ ఈ విచారణ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్. ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి నిన్న వీళ్ళ విచారణ ముగిసింది. ఈ సందర్భంలోనే వాదోపవాదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకరిపైన ఒకరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫు నుంచి కూడా హాజరయ్యారు. కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, వీరి తరఫు నుంచి కూడా కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్, అడ్వకేట్స్ హాజరయ్యారు. ఇక పిటిషన్ వేసినటువంటి వీళ్ళు అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకోవాలి, వీరిపైన అనర్హత వేటు వేయాలనేటువంటి డిమాండ్ వీరు చేయగా, మేము పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నాము అనేటువంటి వాదన వారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది పీక్స్కి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు మళ్ళీ విచారణ ఉంది. 30వ తారీఖు రోజు నా అభిప్రాయం చెప్తాను, స్పీకర్ కు వివరణ ఇస్తాను అనేటువంటిది కడియం శ్రీహరి గతంలో స్టేట్మెంట్ చేశారు. సో ఈ రోజు కడియం శ్రీహరి ఏం వివరణ ఇవ్వనున్నారు స్పీకర్ కి? ఇంతవరకు మొదటి నుంచి కూడా ఇన్ని రోజుల వ్యవధిలో కూడా సుప్రీంకోర్టు సూచన చేసిన తర్వాత కూడా, స్పీకర్ కార్యాలయం నోటీసు అందించిన తర్వాత కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి మెసేజ్ కి కడియం శ్రీహరి ఈ రోజు ఏం చెప్తారు? మరి ఆయన ఈ పార్టీ మారినని చెప్పబోతున్నావురా? సేమ్ అందరిలాగానే అది 3 రంగుల జెండా, నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనేటువంటి మళ్ళీ స్టేట్మెంట్ ఏమైనా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఏమైనా చెప్తారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. సో మొత్తానికి వరుసగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. డైరెక్ట్ గా 1 to 1 విచారణ స్పీకర్ కార్యాలయంలో.
మరి ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారు స్పీకర్ త్వరలో ఈ విచారణ ముగిసిన తర్వాత అనేటువంటి చర్చ కూడా ఉంది. దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు, కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి చర్చ కొనసాగుతుంది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ గా పనిచేసినటువంటి మాజీ స్పీకర్ గా చేసినటువంటి అనుభవం ఉండి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు, ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఆయన కొడుకుని ఉప ఎన్నికల్లో నిలిపించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. వాటిలో చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. స్పీకర్ కార్యాలయం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ వాదోపవాదాలు 1-to-1 క్రాస్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో న్యాయవాదుల సమక్షంలో ఏం కొలిక్కి రానుంది అనేటువంటి ఒక క్లారిటీ రానుంది త్వరలోనే. నందు అంటే ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితి వచ్చిందా స్పీకర్కి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఇప్పుడు ఇదంతా అయిపోయి వాదనలు వినిపించిన తర్వాత, లేదంటే ఇంకా డిలే చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. అంటే యాక్చువల్గా అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఒక స్పీకర్ మాత్రమే తుది నిర్ణయం ఉంది. స్పీకర్ కు ఉన్నటువంటి విశేష అధికారాలను వచ్చుదాన్ని లేకుంటే స్పీకర్ విషయంలో సుప్రీం కోర్టులు కానీ హైకోర్టులు కానీ కూడా కలగజేసుకోలేవు, సూచన మాత్రమే చేయగలుగుతాయి అనేటువంటిది మనం చూసాం మొన్ననే. హైకోర్టులో దీర్ఘంగా విచారణ తర్వాత మళ్ళీ కాస్త డిలే అవుతున్న సందర్భంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా స్పీకర్ కార్యాలయం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయనటువంటి స్టేజ్ లో ఉంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, లీగల్ టీం. సో సుప్రీంకోర్టు కూడా ఘాటుగానే స్పందించి సూచన మాత్రమే చేయగలిగింది స్పీకర్ కార్యాలయానికి. కానీ డైరెక్ట్ గా తీర్పులాలను వారిపైన అనర్హత వేటు వేయాలను ఇలా వేయలేదు. విచారించి నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకొని డిసిజన్ తీసుకోమని మాత్రమే చెప్పింది. సో అందులో భాగంగా ఇప్పుడు కూడా మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి చర్చ ఉంది. బయట జరుగుతున్నటువంటి బ్లేమ్ కి సంబంధించి కడియం, దానం, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా 7 అంటే ఉప ఎన్నికలు వస్తే వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉందా? అభ్యర్థులు వాళ్ళే, లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? జనాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇవన్నీ వేరు చేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్పీకర్ కి ఒక రకంగా చెప్పాలంటే నిజంగా స్పీకర్ ముందు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ పార్టీ మారినటువంటి తీరు, విధానం ఇవన్నీ కూడా. కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటారో అనేటువంటిది కూడా ఉంది. ఈ స్పీకర్ తీసుకునే నిర్ణయం కూడా అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓవైపు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది, మరోవైపు కడియం కానీ దానం కానీ ఖచ్చితంగా రిజైన్ చేస్తారనే చర్చ నడుస్తుంది. ఈరోజు కడియం విషయంలో క్లారిటీ రాబోతోంది అంటూ చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అలాగే కడియం రిజైన్ చేస్తారు అంటూ వస్తున్నటువంటి చర్చ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.